ధరణి ద్వారా జరిగిన అక్రమాలన్నింటినీ ఆధారాలతో సహా బయటపెట్టి శ్వేతపత్రం విడుదల చేస్తామని రాష్ట్ర రెవెన్యూ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత సర్కారు ధరణిని రహస్య డాక్యుమెంట్ గా చూసిందని, తమ ప్రభుత్వం ఏదీ దాచిపెట్టదని స్పష్టం చేశారు. ధరణిలో ప్రజలకు ఇబ్బంది కలిగించే విషయాలను తొలగించి మంచి వాటిని కొనసాగిస్తామన్నారు. గురువారం మీడియా ప్రతినిధులతో మంత్రి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రజాకార్ సినిమా నిర్మాత గూడూరు నారాయణరెడ్డికి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో నిఘా వర్గాల నివేదిక ఆధారంగా నారాయణరెడ్డికి భద్రతగా 1+1 సిఆర్పీఎఫ్ సిబ్బందిని కేటాయిస్తూ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ విముక్తి పోరాటం నేపథ్యంలో సాగే చారిత్రక కథాంశంతో రూపొందించిన సినిమా రజాకార్. రాజకీయంగా ఎన్నో వివాదాలకు కేంద్రంగా నిలిచిన ఈ చిత్రం అనేక అడ్డంకుల్ని దాటుకొని మార్చి 15న ప్రేక్షకుల ముందుకొచ్చింది. వడగండ్ల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం అంతంపల్లి, జంగంపల్లి, దోమకొండ మండలం లింగుపల్లి గ్రామాల్లో పొలాలకు మంత్రి పరిశీలించారు. వర్షం కారణంగా పంట నష్టం జరిగిన ప్రతి ఎకరాకు 10,000 నుంచి 15,000 వరకు పరిహారం ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ప్రతి రైతును ఆదుకుంటాం, అధైర్యపడొద్దని భరోసా కల్పించారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీ ప్రణీత్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన సవాల్ చేశారు. ఈ పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ప్రణీత్ రావు దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. తొలుత పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదించారు. అనంతరం పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ కింది కోర్టు ఉత్తర్వుల ప్రకారమే కస్టడీలో దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఢిల్లీ మద్యం కేసులో తనను అరెస్టు చేసే విషయంలో పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ 19 కింద ఉన్న నిబంధనలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పాటించలేదన్న ఎమ్మెల్సీ కవిత వాదనలను రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ కొట్టేశారు. ఆమె అరెస్టు విషయంలో ఈడీ నిబంధనల ప్రకారమే నడుచుకుందని స్పష్టం చేశారు. ఈ నెల 15న హైదరాబాద్ లో ఆమెను ఈడీ అరెస్టు చేసింది. 16న కోర్టులో హాజరుపరిచి కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ పై న్యాయమూర్తి వెలువరించిన తీర్పు కాపీ తాజాగా బయటకొచ్చింది. ఏపీ గిద్దలూరు, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో జరిగిన రాజకీయ హత్యలు, మాచర్లలో వాహనం తగలబెట్టిన ఘటనలను ఈసీ సీరియస్ గా తీసుకుంది. ఈ 3 హింసాత్మక ఘటనలపై ప్రకాశం, పల్నాడు, నంద్యాల జిల్లాల ఎస్పీలు పరమేశ్వర్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, కె రఘువీరారెడ్డిల నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వివరణ తీసుకున్నారు. 3 ఎస్పీలు గురువారం సీఈఓ మీనా ఎదుట హాజరు కాగా ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాల కోసం అభ్యర్థులు ఎంతో ఉత్కంఠంతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ స్పందించింది. ఎన్నికల సంఘం నుంచి స్పష్టత వచ్చిన తర్వాతే టెట్ ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొంటూ అధికారిక వెబ్సైట్లో ప్రకటన చేసింది. మరోవైపు టెట్లో అర్హత సాధిస్తేనే డిఎస్సి రాసేందుకు అర్హులు కావడం, డిఎస్సిలో టెట్ మార్కులకు 20% వెయిటేజీ ఉండడంతో ఈ ఫలితాలు ఎంతో కీలకంగా మారాయి. షెడ్యూల్ ప్రకారం అయితే మార్చి 14వ తేదీనే టెట్ ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే అధికారులు ఆ షెడ్యూల్ ప్రకారం విడుదల చేయలేదు. ఈ లోపు మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఇప్పుడు ఈసీ నుంచి అనుమతి రాగానే ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు పేర్కొన్నారు. విజయవాడ నగరంలోని పాస్పోర్టు సేవా కేంద్రంలో సేవలకు అంతరాయం కలిగింది. సుమారు గంటన్నర పాటు సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక కారణాలతో సర్వర్ పనిచేయలేదని అధికారులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా పలు చోట్ల సాంకేతిక సమస్య తలెత్తినట్టు తెలిపారు. విజయవాడ పాస్పోర్టు కేంద్రంలో రోజుకు 550 నుంచి 600 స్లాట్లు ఇస్తున్నారు. సాంకేతిక లోపం కారణంగా పలువురు అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. సాధ్యమైనంత వరకు ఈ రోజు స్లాట్లు పూర్తి చేస్తామని పాస్పోర్టు ప్రాంతీయ అధికారి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిధిలో 23 మంది వాలంటీర్లను సస్పెండ్ చేశారు. వైకాపాకు అనుకూలంగా పనిచేస్తున్నారని ఇటీవల వారిపై తెదేపా నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వాలంటీర్లను సస్పెండ్ చేస్తూ రిటర్నింగ్ అధికారి ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించకుండా వైకాపా నిర్వహించిన ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్న 45 మంది వాలంటీర్లను అధికారులు బుధవారం విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండాలని ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
జగన్ తన హామీలపై బదులిచ్చాకే బస్సు యాత్ర చెయ్యాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన వెల్లడించారు. 5 ఏళ్ల పదవీ కాలాన్ని దోపిడీకి వెచ్చించారని విమర్శించారు. 99% హామీల అమలు అనే జగన్ మాట బూటకమని విమర్శించారు. విశ్వసనీయతపై సీఎం కబుర్లు అతిపెద్ద నాటకమంటూ ధ్వజమెత్తారు. జగన్ మోసాలపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విడుదల చేసిన వీడియోను చంద్రబాబు రీపోస్ట్ చేశారు.